అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కేఎంఆర్ ముళ్ళపూడి. ఈ మధ్య వీడియోలు చేయడంలో కొంచెం గ్యాప్ వచ్చింది. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా ఎన్నో సమస్యల మీద ఎన్నో పరిష్కారాలు చూపిస్తూ వీడియోలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఫైనాన్షియల్ లిటరసీ, వెల్త్ క్రియేషన్, అదేవిధంగా మన పర్సనల్ హెల్త్ కేర్ అంటే మనం తాగే వాటర్ మీద, మనం తినే ఫుడ్ మీద కూడా చాలా అవేర్నెస్ తీసుకొచ్చాం. అయితే ఇప్పుడు ఏంటంటే మనం వీడియోలు చేస్తూ పోతున్నందువల్ల అవి ఆచరణలో పెట్టకపోతే రిజల్ట్స్ రావు. అందువలన ఇప్పుడు యాక్షన్ మీద ఫోకస్ చేస్తున్నాం. అంటే ఏంటి, మనం చెప్పిన విషయాలని సమాజంలో ఆచరించాలంటే ఏం చేయాలనే దాని మీద ఫోకస్ చేయడానికి గ్యాప్ వచ్చింది. సో ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే, మనం మీ అందరికీ తెలుసు, మనం తినే ఆహారం పురుగు మందులు కొట్టిన ఆహారం మనం తింటున్నాం. మనం ఎన్ని కోట్లు సంపాదించినా కూడా మనం ఒక మంచి ఫుడ్ని మనం కొనుక్కొని తినలేకపోతున్నాం. ఇది మా ఫ్రెండ్ సర్కిల్లో చాలామందితో మాట్లాడితే మాకు దొరికిన సొల్యూషన్ ఏంటంటే, మనం ఈ షాప్స్లో కొంటానుంటే షాప్స్లో దొరుకుతున్నాయి ఆర్గానిక్ అని, చాలా హై రేట్లో ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మనకి ట్రస్ట్ ఉండలేదు. అంటే షాప్లోకి వచ్చేటప్పటికి అవి రియల్గా ఆర్గానికా, లేదంటే న్యాచురల్ ఫుడ్డా, రైతుల దగ్గర నుంచి తెచ్చిందే పెడుతున్నారా లేదా ఇంకోటి పెడుతున్నారా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయని నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. అది నాకు కూడా అలాగే అనిపించింది. అందువల్ల ఏంటంటే, ఇప్పుడు మనం చిన్న పరిష్కారం ఏంటంటే, దానికి మనం కన్జ్యూమర్స్ అసోసియేషన్స్ అని అన్ని చోట్ల ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. సో న్యాచురల్ ఫుడ్ కన్జ్యూమర్స్ అసోసియేషన్ అనేది మనం అందరం కలిపి ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుని, మనం ఈ న్యాచురల్ ఫుడ్ అంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎవరు రైతులు పండిస్తున్నారు అనేది అందరికీ తెలుసు. ఏ గ్రామంలోకి వెళ్ళి ఎవరిని అడిగినా కూడా ఎవరు ఏం పండిస్తున్నారో ప్రకృతి వ్యవసాయం ద్వారా, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎవరు పండిస్తున్నారు అనేది ఎవరైనా చెప్తారు. సో వాళ్ళ దగ్గర నుంచి మనం డైరెక్ట్గా తెప్పించుకోవడానికి ఉన్న ఇబ్బంది ఏంటంటే ఏమీ లేదు, మనం కలవడమే ఇబ్బంది. సో దీని మీద వర్క్ చేద్దాం అనుకుంటున్నాం. అందువలన ఈ న్యాచురల్ ఫుడ్ కన్జ్యూమర్స్ అసోసియేషన్ ఒక అసోసియేషన్ పెడుతున్నాం. సో దీనికి ఒక ఫేస్బుక్లో పేజీ, అలాగే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. సో మనం అందరం కలిసి అటువంటిది రైతుల దగ్గర నుంచి నేరుగా తెప్పించుకుని మనం సొంతానికి వాడుకుంటే ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జెన్యూన్ ఐటమ్స్ మనకు వస్తాయి. తర్వాత ఫార్మర్కి ఒక మంచి రేట్ ఇవ్వగలుగుతాం. మనకి నమ్మకమైన ఫుడ్ మనం తిన్నామన్న సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది. ఈ చిన్న పని మనం అందరం కలిస్తే తప్ప అవ్వదు, నేను ఒక్కడిని అనుకుంటే అవ్వదు. కాబట్టి ఇప్పటికే మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి చాలా సపోర్ట్ వచ్చింది, అందరూ దీన్ని ఓకే చేశారు. సో అందువల్ల దీని మీద మీకు ఏమైనా అభిప్రాయాలు ఉంటే కనుక, ఫీడ్బ్యాక్ ఉంటే కూడా నాకు ఈ స్క్రీన్ మీద నంబర్ కాల్ చేస్తే కనుక అవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం ముందుకెళ్దామని నేను తెలియజేస్తున్నాను. సో అందువల్ల ఏంటంటే, మన అందరికీ ఉన్న సమస్య ఇది. ప్రతి కుటుంబంలో కూడా ఇప్పుడు ఈ రోజున మనం పురుగు మందుల ఆహారం తింటే ఎక్కువగా క్యాన్సర్ వస్తుంది, రకరకాల అనారోగ్యాలు వస్తున్నాయి అని చెప్పేసి మనందరికీ తెలుసు. అయినా కూడా మనం ఏం చేస్తున్నామంటే, దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మన రోజువారీ కార్యక్రమంలో బిజీ అయినందువల్ల ఏదో మార్కెట్లో ఏం దొరికితే అది కొనుక్కుని తినేయటం అలవాటు అయిపోయింది మనకి. అది కరెక్ట్ కాదు. మనం ఎంత సంపాదించినా కూడా మనం ఒక మంచి ఆహారం తినటం కాకుండా మన పిల్లలకి, వాళ్ళ అమాయకులు, చిన్న పిల్లలకి, వాళ్ళకి ఈ పురుగు మందుల గురించి తెలియదు, ఈ న్యాచురల్ ఫుడ్ అంటే తెలియదు, వచ్చే కాన్సిక్వెన్సెస్ తెలియదు. అందువల్ల ఏంటంటే, ఒక మంచి నీరు, మంచి ఆహారం మనం ఇవ్వలేకపోయినప్పుడు మనం ఈ నాలెడ్జ్ అంతా మనకు వేస్ట్. అందువల్ల ఏంటంటే, అట్లీస్ట్ మనం రిటైర్ అయిపోయిన వాళ్ళు, మనలాంటి వాళ్ళు అయినా దీని మీద పనిచేస్తే ఏమవుతుందంటే, యాక్టివ్ పీపుల్ వాళ్ళు చేసుకోలేరు. సో యాక్టివ్ పీపుల్ మనల్ని సపోర్ట్ చేస్తారు. మనలాంటి వాళ్ళు అందరం కూడా చేయాలని కోరుకుంటూ, మీ దగ్గర నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని, ఈ నెంబర్కి కాల్ చేసి మీరు మా ఐడియాని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఐఎమ్ క్లోజింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ.